చూస్తున్నాం. ఏపీలోనే సివిల్ సప్లై కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గొల్లపూడిలోని స్టాక్ పాయింట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్టాక్ పాయింట్లోని సరుకులను తూకంలో తేడాను మంత్రి గుర్తించారు. వస్తువుల్లో 100 గ్రాముల వరకు తక్కువగా ఉంటుందని ఇప్పటికే తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్స్ లో తనిఖీలు చేయాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ఏపీలోనే సివిల్ సప్లై కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గొల్లపూడిలోనే స్టాక్ పాయింట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్టాక్ పాయింట్లోనే సరుకులను తూకంలో తేడాను మంత్రి గుర్తించారు. వస్తువుల్లో 100 గ్రాముల వరకు తక్కువగా ఉంటుందని ఇప్పటికే తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్స్ లో తనిఖీలు చేయాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ఎందుకు పిచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగాము మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ ఏపీలోనే సివిల్ సప్లై కార్యాలయాల్లో సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, నూతన ప్రభుత్వం రాగానే వివిధ కార్యాలయాల్లో సోదాలు మొదలు పెట్టేసింది. అదేవిధంగా ఏపీలోనే సివిల్ సప్లై కార్యాలయాలు కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించిన స్టాక్ పాయింట్లన్నింటినీ కూడా తనిఖీ చేయాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశాలు నిన్న జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన బాధ్యతలు అయితే తీసుకోలేదు కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా అధికారులకు అయితే ఆయన ముఖ్యం రివ్యూలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నిన్న రివ్యూ చేసే సమయంలో కూడా ఏవైతే ప్రజలకు ఇస్తున్న సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకుల్లో చాలా అంటే కొలతలకు సంబంధించి తగ్గుతున్నట్టు కూడా ఆయన తెలిసిన పరిస్థితి కూడా ఉంది, గ్రహించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే స్వయంగా అన్ని స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్ళాలి, అక్కడ అన్నిటినీ చెక్ చేయాలంటూ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్టాక్ పాయింట్లో కూడా తనిఖీలు అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు